శారీరక మానసిక ప్రశాంతత కొరకు ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకోవాలని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా స్టేడియం గ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా పతాంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యోగా మన దేశ పురాతన సంస్కృతి సంప్రదాయాలలో భాగమని అన్నారు. ఒక్క యోగా దినోత్సవం రోజే కాదు, ఇకపై ప్రతి ఒక్కరూ దినచర్యల్లో భాగంగా యోగాను అలవర్చుకోవాలని సూచించారు. మన దేశ సంస్కృతిలో భాగమైన యోగాను ఈ ప్రపంచం వ్యాప్తం చేస్తామని ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది యోగాతోనే సాధ్యమవుతుందని, అన్ని వర్గాల ప్రజలు ఈ యోగాను అలవర్చుకొని ఆరోగ్యం, ఆనందం పొందాలని పేర్కొన్నారు. మన జనరల్ సెక్రటరీ శ్రీ అవకాశం దొరుకుతుంది. ఎంపీ వెంకటేష్ గారు తెలుగు రాష్ట్రమైన మన అందరికీ కూడా గర్వకారణం ఒక ప్రధానమంత్రి తలను పైకి వారి పెంచుకుంటూ తల పైకి లేపాలి. మళ్ళీ తల ముందు వారి తీసేయాలి. అలాగే 3 సార్లు చేయండి. అప్ డౌన్ అప్ డౌన్ స్ట్రైట్ రండి. మన తలను ఎడమ వైపు తిప్పాలి, ఉంచాలి, ఇట్లా ఉంచాలి. చెవు మన ఉదాహరణకి ఆడినట్టుగా ఉంచాలి. ఎడమ వైపు గాలి వదిలేసేయాలి. స్ట్రైట్, మళ్ళీ రైట్ గాలి వదిలేస్తూ రైట్ సైడ్, మళ్ళీ స్ట్రైట్కి వచ్చినప్పుడు గాలి తీసుకోవాలి. మళ్ళీ రైట్కు తిరిగినప్పుడు గాలి వదిలేసేయాలి. మళ్ళీ స్ట్రైట్కి రండి. లెఫ్ట్ స్ట్రైట్, రైట్ స్ట్రైట్, లెఫ్ట్ స్ట్రైట్, రిలాక్స్. స్ట్రైట్ వచ్చినప్పుడు గాలి తీసుకోవాలి. మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్ గాలి వదలాలి, తీసుకోవాలి. స్టార్ట్. లెఫ్ట్ నుండి గాలి 2 తల కిందికని రైట్ నుండి గాలి పీల్చుకుంటూ తలను పైకి ఎత్తాలి. మళ్ళీ గాలి వదులుతూ తలని కిందికి తీసుకురావాలి. 1 2 పైకి చేతులు పైకి ఎత్తాలి. అరిచెయ్యి వెనక్కి ఉండాలి. అరిచెయ్యి వెనక్కి ఉండాలి, అంటే బయట పక్కకు ఉండాలి. బయటకు అట్లా అందరూ బయట పక్కకు వెళ్ళి డౌన్. మళ్ళీ పైకి ఎత్తండి. అప్ గాలి పీల్చుకుంటూ అప్ డౌన్, గాలి వదిలేసేయాలి. మళ్ళీ గాలి పీల్చుకుంటూ అప్కు రావాలి. 1 2 3 అప్. పైకి అనకుండా చేతులు అట్లే ఉండాలి. దీన్ని పూర్తి డౌన్. మళ్ళీ ఒకసారి అప్.
డౌన్. 2 ఫీట్ల దూరం పెట్టేసి ఎడమ కాలును ఎడమ చేతి పట్టుకొని కుడి చేయి పైకి తిప్పాలి. అలా సార్ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. యోగా డే సందర్భంగా ఇవాళ మన ప్రధానమంత్రి కూడా మన తెలుగు రాష్ట్రం పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ యోగా కార్యక్రమంలో యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. ఇవాళ అక్కడ వాళ్ళక్కడ పాల్గొంటున్నారు. సో మన ప్రాచీన కాలంలో మనమంతా కూడా మన పెద్దలు పురాతన కాలంలో యోగా కానీ ధ్యానం కానీ దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కానీ ప్రత్యేకత కానీ మళ్ళీ మన న్యూ జనరేషన్స్ అందరికీ అందించాలి. మన సనాతన ధర్మం ద్వారా వచ్చినటువంటి యోగాని అందరూ కూడా పాటించాలి. ఆరోగ్యం కోసం మన యొక్క శరీరంలో ఉన్న అన్ని భాగాలు అంటే మన ధ్యానం ద్వారా మన యొక్క మేధస్సు పొందడానికి కానీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఆరోగ్యంగా ఉండడానికి కానీ మరి యోగా ద్వారా యోగంలో ధ్యానం ఇవన్నీ కూడా మనిషిని ఆరోగ్యకరంగా ఉంచడమే కాదు, ఆరోగ్యంతో పాటు చాలా హుషారుగా యాక్టివ్గా కూడా ఉంచగలుగుతుంది అనేటటువంటి ఒక పెద్దలు ఆనాడు ఏ విధంగా అయితే ఈ యొక్క ప్రాచీన కాలంలో వీటన్నిటిని పాటించేవారు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాకున్నటువంటి ప్రత్యేకతను దానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రపంచానికంతా చాటి చెప్పింది. వారి యొక్క ఇనిషియేషన్ వల్లనే ఇవాళ ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 ప్రకటించడం జరిగింది. ఈరోజు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యోగా దినోత్సవాన్ని పాటిస్తూ ఉన్నారు జూన్ 21గా. మరి ఈరోజు గ్రామాల్లో కూడా యువత పెద్దవాళ్ళు అందరూ మిడిల్ ఏజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు యోగాని చేయాలనేటటువంటి ఆశ, వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా ఈ యొక్క యోగా ద్వారా ఆరోగ్యకరంగా ఉంచవచ్చు అనేటటువంటి విధంగా ఈరోజు అందరికీ కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయగలిగింది యోగా డే. సో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగా దినోత్సవం సందర్భంగా పాల్గొన్నారు మహబూబ్ నగర్ ఈ యొక్క పాలమూరు పట్టణంలో. సో వారికి అందరికీ కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది దినచర్యగా మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ యోగా డే శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాను.